ఇప్పుడు కేసీఆర్ ఎవరికి వ్యతిరేకంగా స్పందించాలి, ఎవరికి అనుకూలంగా స్పందించాలి? ఒక పక్క బీజేపీకి సంబంధించిన అంశంలో వారు ఏం స్పందిస్తారు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేదా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా చర్చలు జరిగినాయా, అనుకూలంగా చర్చలు జరిగినాయా, లేదా మరో రకమైన చర్చలు జరిగినాయా అనేది అంతర్గతంగా మనం చెప్పలేం. కానీ ఆ రోజు కవితని బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరిగినాయి. బీజేపీలోకి చేరాలని కానీ చేర్చుకోవాలని కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఇంట్రెస్ట్ చూపిన నేపథ్యం కానీ ఎటువైపు నుంచి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారనేది మనం చెప్పలేం. కానీ ఆ రోజు ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కవిత బీజేపీలో చేరుతుంది అనే ఒక చర్చలు జరిగినట్టుగా ఆ రోజు మీడియాలో కూడా దాని మీద కొంత చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కూడా కొంత చర్చ జరిగిన మాట వాస్తవం గతంలో. అయితే బీజేపీ సుముఖత చూపించిందా, లేకపోతే బీజేపీ ఆహ్వానించిందా, లేదా బీఆర్ఎస్ వైపు నుంచి ఆహ్వానం వెళ్ళిందా, లేదా కవిత వైపు నుంచి ఏదైతే బీజేపీ అగ్రనాయకత్వం సన్నిహిత మిత్రులు ఉంటారో పార్లమెంట్లో కానీ లేదా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మిత్రులు ఉంటారు వారి ద్వారా చర్చలు జరిగినాయి అనేది చెప్పలేం. కానీ మొత్తానికైతే ఆ రోజు చర్చలు జరిగిన నేపథ్యం అనేది ఆ రోజు జరిగింది. అయితే తర్వాత అరెస్ట్ అయిన నేపథ్యంలో మళ్ళా తిరిగి బీజేపీ బీఆర్ఎస్ చర్చలు జరిగితే ఏ విధమైన చర్చలు జరిగినాయి అనేది కవిత స్పష్టత ఇస్తూ ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి, మెర్జీ చేసే చర్చలు జరిగినాయి, కానీ నేను విభేదించటం వల్లే ఆ ప్రతిపాదన ఆగింది. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఒక రాష్ట్ర స్థాయి పార్టీ తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యం ఉంది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో తిరగటమే కాకుండా ప్రత్యేకమైన ఫ్లైట్ తీసుకుని ఏదైతే ఇతర రాష్ట్రాల్లో తనకు సంబంధించిన మిత్రులు పోటీ చేసే నేపథ్యం ఉందో వాళ్ళందరికి కూడా ఆర్థిక మద్దతు చేస్తాను అనే వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేయటం జరిగింది. ఆ విధంగా ముందుకు పోయే నేపథ్యం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళిన నేపథ్యంలో అటువంటి జాతీయ స్థాయి నాయకుడైన కేసీఆర్ని కానీ ఆ పార్టీ నాయకత్వాన్ని కానీ నువ్వు జైల్లో ఉండే విభేదించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మెర్జ్ అయ్యే అటువంటి తీవ్రమైన నిర్ణయాన్ని ఆపగలిగినప్పుడు నీకు పార్టీలో గౌరవం లేని పరిస్థితి ఎక్కడ ఉంది? అంతే కదా. నీకు ఒక పక్క అధినేత కుమార్తెగా జైల్లో ఉన్నారు కవిత, అదేవిధంగా కష్టాల్లో ఉన్నది కుటుంబం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆల్టర్నేట్గా నాయకత్వాన్ని పెంచుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తూ ఆర్థిక మద్దతునిస్తూ ఎన్నికల్లో గెలుపోవటంలో ప్రభావితం చేస్తూ ముందుకెళ్లే ప్రక్రియకి కేసీఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జాతీయ స్థాయి నాయకత్వంలో కీలకంగా ఉన్న సందర్భంలో ఈ పరిస్థితి రావటం, ఏదైతే లిక్కర్ కేసు సంబంధించిన ఇబ్బంది రావటం, ఆ ఇబ్బందుల్లో అరెస్ట్ అవ్వటం, కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా అటువంటి పెద్ద స్థాయి నాయకత్వాన్ని నిలుపుదల చేస్తూ వారించి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే పరిస్థితిలో కవిత ఆ రోజు చక్రం తిప్పిన నేపథ్యం ఉందో కుటుంబంలో కానీ తండ్రి వద్ద కానీ పార్టీలో కానీ కవిత మాట చెల్లకపోవటం ఎక్కడుంది ఇందులో? అంతే కదా. కాబట్టి ఆ రోజు నిజంగానే బీఆర్ఎస్ బీజేపీకి సన్నిహితంగా వెళ్ళి ఉన్న చర్చలు కొనసాగిన మెజిన్ అనేది కవిత అనేది ఆపగలిగినప్పుడు, కవిత ఆ స్థాయి నాయకత్వంతో ఉన్నప్పుడు, జైల్లో ఉండి కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ మెర్జికి సంబంధించిన అంశం ఉందో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కి మీద వదిలేస్తూ ముందుకు పోతున్న నేపథ్యం ఈరోజు బీజేపీ తిరిగి మళ్ళా ప్రశ్నిస్తూ ఉంది దీంట్లో. కాబట్టి ఏంటంటే ఒక పక్క కుటుంబ నేపథ్యం, మరో పక్క రాష్ట్రంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తిరిగి అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే దాంట్లో యోచనలో ఉన్న కేసీఆర్ తనదైన శైలిలో జాతీయ స్థాయిలో కూడా తిరిగి అదే పందాలో ముందుకు పోవాలన్న ఆలోచనలో భాగంగానే రజతోత్సవ సభని 25 సంవత్సరాల బీఆర్ఎస్ సభని
అత్యంత పెద్ద ఎత్తున ఆర్భాటంగా హడావుడిగా చేసిన నేపథ్యాన్ని విజయోత్సవ సభగా మార్చి పెద్ద ఎత్తున చేశారు. ఈ సందర్భంలో కవిత లేఖ పార్టీకి ఆలోచింపజేసే విధంగా, అదేవిధంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందనేది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చెప్తా ఉంది. అయితే కుటుంబపరమైన సమస్య కాబట్టి డాడీ సైలెంట్ అనే దాంట్లో బీఆర్ఎస్ అధినేత సైలెంట్గా ఉన్నారు. తప్పనిసరిగా ఈరోజు రేపో కొన్ని రోజుల్లోనో తప్పనిసరిగా ఆయన స్పందిస్తారు. అదేవిధంగా అన్నిటికీ సమాధానం చెప్తారు. ఓకే, ఇక ఇదే విషయం మీద కిషన్ రెడ్డి స్పందించారు. చందు, అదంతా ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కిషన్ రెడ్డి, వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీతో మాకేం సంబంధం? ఈ ఇష్యూపై బీజేపీ నేతలు ఎవరు మాట్లాడొద్దని ఆదేశం. కవిత ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్య అని అభివర్ణించారు. వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీతో తమకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. బీజేపీ నేతలు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీలో కలపాలన్నది ఎవరితో మాట్లాడారో కవిత కేసీఆర్నే అడగాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో తన అధికార నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఇదంతా ఫ్యామిలీ డ్రామా అన్నారు కిషన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో జరిగే పదవుల పంచాయతీ లేదా ఆస్తుల పంచాయతీ మాకేం సంబంధం అనేది అంటా ఉన్నారు. మరి మీకేంటి సంబంధం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు సంబంధం లేకుండా ఎట్టుంటుంది? మీది జాతీయ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో మీరు అధ్యక్షులుగా ఉన్నారు. బీజేపీ పటిష్టంగా ఉంది. 8 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రంలో గెలిచారు. గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ. తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవితకు సంబంధించిన లేఖ కాబట్టి, అగ్రనాయకుడి యొక్క కుటుంబం కాబట్టి, కుటుంబానికి సంబంధించి కేటీఆర్, అదేవిధంగా కవిత, అన్నా చెల్లెళ్ళు, అదేవిధంగా కేసీఆర్కి వారసులు కాబట్టి మీరెవరు స్పందించొద్దు అనేది నాయకులకి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్కి బీజేపీకి సన్నిహిత సంబంధాలు లేకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయాలా? ఎవరు మాట్లాడాల్సిన స్పందించాల్సిన అవసరం లేదనేది చెప్పాల్సిన అవసరం ఏముంది కిషన్ రెడ్డికి? ఒక కేంద్ర మంత్రిగా, జాతీయ స్థాయి నాయకుడిగా, రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిగా. అంటే కొంత సన్నిహిత సంబంధాలు, కొంత స్నేహభావం బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నదే అనే ఆలోచన, సంకేతాలు కిషన్ రెడ్డి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద స్పందించద్దు, దీని మీద మాట్లాడద్దు, ఇది వాళ్ళ కుటుంబ సమస్య, లేదంటే ఇది బీఆర్ఎస్ సమస్య కాబట్టి మీరు మాట్లాడద్దు అంటే బీఆర్ఎస్ అనేది రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి అధినేత కేసీఆర్, కేటీఆర్, వారసురాలు కవిత. ఇది మొత్తంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సంబంధించిన సమస్య. దీని మీద స్పందించద్దు అనేది కిషన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఒక అధ్యక్షుడిగా. కాబట్టి తప్పనిసరిగా దీన్ని జనాలు ఆలోచించుకునేది ఏంటంటే ఇది బీఆర్ఎస్కి బీజేపీకి ఉండే సన్నిహిత సంబంధాలని, రాజకీయ సంబంధాలని మాత్రం స్పష్టత ఇస్తూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి అటువంటి మిత్రత్వం ఉందనేదే ప్రజలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవే ఉన్నాయి. వీటి గురించి మనం చర్చించాం కదా. రేపటి హెడ్లైన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.